సాయిబాబా పారాయణంలో మనం ఈరోజు మసీదును ద్వారకగా మార్చిన సాయికృష్ణులు హితోక్తులు దురాశ దుఃఖానికి చేటు తెలుసుకుందాము. జై శ్రీరామ్. మొదట మసీదును ద్వారకగా మార్చిన సాయికృష్ణులు లేదా మానవతా విలువలను నిలిపే దృష్ట్యా కానీ శ్రీ సాయిబాబా ఎనలేని కృషి చేశారు. మరీ ముఖ్యంగా ఆయన హిందూ ముస్లింల సఖ్యత కోసం పడిన శ్రమ, చేసిన అతిలోక కృత్యాలు ఏనాటికైనా సర్వులను ఆశ్చర్యంలో ఉంచ మసీదుని స్థావరంగా ఎంచుకున్న శ్రీబాబా అనతి కాలంలోనే అక్కడ మహమ్మదీయ వ్యతిరేక్తమైన తులసించారు. హిందూ ఆచారాల రీత్యా శంఖ, పనవ, కాహల నాదాలకు అనుమతించారు. ఇస్లామీకి బగా చెప్పబడే ధుని అంటే నిత్యాగ్నిహోత్రము కూడా మసీదులో తమ యోగాగ్నితో వెలిగి తమ నివాస స్థానమైన మసీదుకు ద్వారకమాయి అని నామకరణం చేశారు. శ్రీ సాయిబాబా మసీదు మహమ్మదీయము, దాని నామము ద్వారకమాయి హైందవము. ఇదెక్కడి చిత్రమా అని ఆశ్చర్యపోయారు. సమైక్యత ఆనాటికి జాతికి అత్యంత ప్రధాన విషయంగా భావించడం వల్లనే శ్రీ సాయిబాబా అలా చేశారు. అటువంటి పని మరెవ్వరు చేసినా సరే మత కలహాలు తలెత్తి రక్తపాతాల వలన అటువంటివి జరగలేదు. ఇది తగదని ఎదిరించబడనూ లేదు. అంటే మతభేదమును పాటించకుండా సర్వజీవకోటికి చతుర్విత అంటే ధర్మార్థ కామమోక్షములని పురుషార్థాలకే నిత్యము తెరిచి ఉంచిన ద్వారములు కలది అని అర్థమట. అంటే బాబా హిందూ ముస్లిం రెండు మతాలకే కాదు, ఆనాటి పరిస్థితుల రీత్యా ఆ విషయము ప్రకాశవంతమైనదే. రహస్యము అంటే క్రైస్తవ, బౌద్ధ, జైన, సిక్కు అనే భేదం లేకుండా అన్ని ఇక పురుషార్థాలు ధర్మం అంటే మంచి పనులు, అర్థం అంటే ధనం, కామం అంటే సంగమం, మోక్షం అంటే పునర్జన్మ లేకుండా పొందుట అని 4 విధాలు. మోక్షాన్ని ఆకాంక్షించే వాళ్ళు మొదటిదైన ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ అర్ధకామాలు రెండించగలగాలి. అది అంటే ఈ మాయామయ ప్రపంచములో సంసార్థము అర్థసముజనము చేయక తప్పదు. అటువంటప్పుడు సంసార యాత్ర సాగించే వారికి జనక మహారాజాదులందరూ తాము సంసారులై ఉండి కూడా ముక్తులయ్యారు కదా. కానీ అందరికీ అసాధ్యం అనగానే మనిషి ఆ వాంఛకు ఆ వివేకాన్ని కోల్పోయినవాడు ధర్మాన్ని విసర్జించి అర్థకామ ప్రలోభుడై ఆత్మవంచకుడిగాను లోకకంటకుడిగాను పరిణమిస్తాడు. అందువల్ల ఆ సంసారికులు కూడా తరించే యోగాన్ని వారికి తెలియబరచాలి. అది తెలియబరిచేదే జననాంతర సౌహృదాన్ని. బాబా తన వద్దకు వచ్చేవారికి తగినంత అవసరాల విషయంలో కూడా సహకరిస్తూనే ఆ ముష్మిక మార్గం వైపు ఉండేవాడు. అందుకు ఉదాహరణ ఏవేవో లౌకికపరమైన బాదరబందీలలో ఎందరో భక్తులు శ్రీ సాయి ఉంటూ ఉండేవారు. అదేవిధంగా ఒకానొక దీనుడు శ్రీ బాబా దగ్గరికి వచ్చాడు. కానీ బాబా దర్బారులో ఉండే కొందరు ఆ దీనుణ్ణి తమ మాటలతో మరింత కలవరపెట్టారు. ఆధ్యాత్మికమైన విషయాలలో తప్ప లౌకికమైన విషయాలలో కూడదని గరిమి వేశారు. కానీ కరుణా సింధువు దీనబంధువు అయిన శ్రీ సాయిబాబా తన దర్బార్ వారిని మందలించారు. నన్ను కోరాలే కానీ ఎటువంటి సహాయమైనా చేస్తాను. నాయకులకు ఆటంకపరచకండి. అవసరాలతో అలమటించే వారికి ఆత్మవిద్య పట్టుబడదు. ప్రారంభంలో నాతోనే వచ్చిన క్రమక్రమంగా నా భక్తులతో కలిసి సత్యాంగత్యము వలన వారికి ఆత్మిక మార్గంలో పయనిస్తారు అని చెప్పారు. ఆ దీనుడికి పంపివేశారు. దీనిని బట్టి బాబా కేవలం మోక్షం తప్ప మరేమీ లేదు అని మొండివాదానికి చెందిన వారు కాదని స్పష్టమవుతుంది కదా. ఏదో రకంగా ఆశ్రయించాలి. తద్వారా సత్సంగత్యాన్ని దాని మూలంగా నిర్మోహత్వాన్ని పొందాలే కానీ హఠాత్తుగా ఆధ్యాత్మిక తత్వములతో చడమనేది కష్టం. అనేక జన్మల సంస్కారం కావాలి అని శ్రీ సాయిబాబా ఇదే విషయాన్ని ప్రస్థానత్రయంలోని ప్రధాన గ్రంథమైన 7వ అధ్యాయమైన విజ్ఞాన యోగములో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తాడు. అర్జున, సుకృతాల వలన ఆపదలో ఉన్నవాడు, డబ్బు అవసరమైన వాడు, సత్యాన్వేషి, పరతత్వ సాధకుడు అనే ఈ 4 రకాల పుణ్యాత్ములే ప్రపంచమును ఆరాధిస్తూ ఉంటారు అని. అందువలన ఏ కోరికల రీత్యనైనా తన సన్నిధి కంటూ చేరితే తదనంతరం వారిని సజ్జనులుగా సత్సంగులుగా భగవంతుడే తీర్చిదిద్దాలి.
అందువల్లనే శ్రీ సాయి ఆశ్రితుల సమస్తమైన లౌకిక వాంఛలను పరిపూర్తి చేసేవారు.